హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. పప్పును నానబెట్టి రుబ్బిన పిండి అయిపోయినప్పుడు మార్నింగ్ ఏం టిఫిన్ చేద్దామా అని కంగారుగా ఉన్నప్పుడు ఈ దోశని తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడే 10 నిమిషాల్లో చేసుకునే దోశను చూపిస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సర్ జారును తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. 1/2 కప్పు వరకు గోధుమ రవ్వను, 1/2 కప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని దోశ కాస్త కలర్ రావడం కోసం 1 స్పూను షుగర్ను కూడా వేసుకొని 1 కప్పు వాటర్ని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసిన దాన్ని మూత తీసి చూస్తే ఇలా గట్టిగా ఉంటుంది. మరొక 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువగా వాటర్ని వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి పిండిని చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకొని తీసుకున్న బ్యాటర్ని మరొకసారి గరిటెతో చూపిస్తానని చూడండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఈ దోశ బ్యాటర్ని అలా పక్కనుంచేసి ఈ దోశల కాంబినేషన్కి స్వీట్ కోకోనట్ చట్నీని చేస్తున్నాను. 1/2 చిప్ప వరకు కొబ్బరిని సన్నగా తరిగి మిక్సీ జార్లో వేసేసుకొని 2 స్పూన్ల వరకు షుగర్ని వేసేసుకొని కొన్ని వాటర్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కోకోనట్ చట్నీ కాస్త పొడిగా అనిపించింది. మరికొన్ని వాటర్ని వేసుకొని మరొకసారి గ్రైండ్ చేశాను. మేము ఒకసారి సూర్యాపేట దగ్గరలో ఒక హోటల్లో దోశని ఆర్డర్ చేశాం. ఇలా స్వీట్ కోకోనట్ చట్నీ ఇచ్చారు. చాలా ఇష్టంగా తిన్నాము. అదే ఇంట్లో ట్రై చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక దోశ పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసి క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకోవాలి. 1 గరిటెల వరకు పిండిని వేసుకొని దోశల్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ పైన కాస్త తడంతా ఆరిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కాలనివ్వాలి. దోశ కాస్త కాలి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపుకి కూడా చక్కగా కాల్చేసుకోవాలి. ఇలా కాలిపోయిన దోశని ఫోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో మరొక దోశను కూడా వేస్తున్నాను. ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసి క్లాత్తో కానీ టిష్యూతో కానీ ఇలా తుడిచేశారంటే దోశ కింద సాఫ్ట్గా వస్తుంది. ఈ దోశ కాస్త కాలడానికి టైం పడుతుంది. మినప దోశ లాగా త్వరగా కాలదు. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆకలి అన్నప్పుడు అప్పటికప్పుడే ఇలా 5-10 నిమిషాల్లో బ్యాటర్ని తయారు చేసి దోశలు వేసిచ్చారంటే కడుపు నిండా తినేస్తారు. అలాగే మన రెండో దోశ కూడా రెడీ అయిపోయింది. ఫోల్డ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే ఇన్స్టెంట్ దోశ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.